అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలుసు. ఆయనకు ఎవరిపై ముద్దొస్తుందో, ఎవరిని తిడతారో ఎవ్వరికీ తెలియదు. ఎవరేమనుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, చేతులతో ఎప్పుడూ లైమ్ టైమ్ లో ఉంటారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం రావడంతో జేసీ మరోసారి జోరు పెంచారు. రాజకీయ నేతలు, ప్రత్యర్థులపై విరుచుకుపడే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సినీ రంగం ఒక హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన ఒక స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత మాధవిలత స్పందించారు. జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని, అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాధవిలతపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో రెచ్చిపోయారు. మహిళలను అవమానించేలా మాధవిలత మాటలున్నాయని, జేసీ పార్కులో ఎలాంటి దారుణ సంఘటన జరగడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మాధవిలత ఒక ప్రాస్టిట్యూట్ అని అంటూ సంచలనమైన కామెంట్స్ చేశారు. అసలు బీజేపీ వాళ్ళు ఆమెను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు, ఆమె వేస్ట్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పేముంది? ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిజ్రాల కంటే దారుణంగా ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇకపోతే అనంతపురం పట్టణంలో జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపైన ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరో కుట్ర చేసి తమ బస్సులు తగలబెడితే పోలీసులు షార్ట్ సర్క్యూట్ అని కేసులు నమోదు చేశారని, నేను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయను అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేరస్తుల్ని పట్టుకోవడం వారికి చేత కాదని, అందుకే వాళ్ళపై తనకు నమ్మకం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో 300 బస్సులు పోతేనే తాను పట్టించుకోలేదని, ఇప్పుడెందుకు బాధపడతాను అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్, బీజేపీ నేత మాధవిలత ఘాటుగా స్పందించారు. సినిమాలో నటించే వారంతా వ్యభిచారులు కాదు అని, ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తాను అని, అంతే తప్పించి తాను ఎవ్వరికీ భయపడను అని ఆమె తేల్చి చెప్పారు. నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? మహిళల గురించి మాట్లాడడం తప్ప? జేసీ ప్రభాకర్ రెడ్డికి వల్లంతా విష నాలుకలు ఉన్నాయంటూ మాధవిలత మండిపడ్డారు. తండ్రి వ్యాఖ్యల్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఖండించాలని ఆమె కోరారు. స్క్రీన్ పై కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్లెస్, గలీజ్ వాళ్లు అయితే తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినీ రంగంలోకి రావద్దంటూ మాధవిలత సెటైర్స్ వేశారు. తాడిపత్రిలోని మహిళలు మీ అందం, ఆలోచనలు, రూపం పెళ్లి తర్వాత మీ భర్తలకు సమర్పించుకోండి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నా మీద 100 కేసులు పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చని, తనను చంపాలి అనుకుంటే చంపొచ్చని మాధవిలత తేల్చి చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.